ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మన ఇంటిని బట్టి కూడా మనకి చికాకులు, కోపాలు, తాపాలు, ఆర్థిక సమస్యలు అన్నీ వచ్చేవి చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి కదండి. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చాలా మంది అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఇదే అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు వాస్తు అన్నది ఏదైనా ఇల్లు తీసుకున్నాక చూపించుకోవడం మంచిదంటారా, అంటే బిఫోర్ గానే చూపించుకోవడం మంచిదంటారా? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఒకటేంటంటే చికాకులు గొడవలే కాదు, అనారోగ్యం కూడా ఇస్తుంది వాస్తు. అనారోగ్యము, రిలేషన్స్లో ఇబ్బందులు, ఓకే, ధనం అభివృద్ధి అవ్వడానికి లేదా ధనం ఆగడానికి, పిల్లలు చదవలేకపోవడానికి, ఇంట్లో శక్తిహీనులుగా ఉండడానికి, మీరు అనవసరమైన వ్యసనాలకు గురవడానికి, ఆలోచన తప్పుగా రాంగ్ రూట్లో వెళ్ళిపోవడానికి కూడా వాస్తు యొక్క ప్రభావం 100% ఉంటుంది. ఎందుకంటే చాలామందికి తెలియక వాస్తు అంటే కేవలం గాలి వెలుతురే అని అనుకుంటుంటారు. ఉట్టి గాలి వెలుతురు అయితే ఆ శంభుడు అన్ని శ్లోకాలు ఎందుకు రాస్తాడమ్మా? శివుడు అంటున్నారు ఏంటని మీకు అనిపించవచ్చు. శంభుడు పరాశర మహర్షి చెప్పాడు. వాస్తు ఎక్కడి నుంచి వచ్చిందంటే ముందు శంభుడు చెప్పాడు మనకి. పరాశర మహర్షి వ్యాఘ్రత మహర్షికి చెప్పడం జరిగింది. వ్యాఘ్రతుడు విశ్వకర్మకి చెప్పడం జరిగింది. విశ్వకర్మ ద్వారా మనకి ఈ లోకంలోకి రావడం జరిగింది. మరి గాలి వెలుతురు ఒకటే అయితే ఆ సాంస్క్రిట్ గ్రంథంలో ఇన్ని పేపర్లు ఆయాలు కట్టడం ఎట్లాగా, ఏ గృహాన్ని ఎలా నిర్మాణం చేయాలి, పదం ఎలాగ విభజన చేయాలి, ఎక్కడ ఏ దేవత ఉంటుంది, వాస్తు పురుషుడు ఎలా ఉంటాడు, ఏ మాసాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ కట్టే ముందు ఎలాంటివి చేయాలి, ఇవన్నీ ఎందుకు చెప్తారమ్మా? నిజంగా ఇప్పుడు అనుభవిస్తున్న మేము అన్నీ చూస్తుంటే ఇవన్నీ పక్కాగా చూడాల్సిందే అని చూడాలి. అవి సెట్ చేసుకుంటే క్లియర్ అవుతుంది కూడా. ఉద్యోగం రాకపోవడానికి కూడా కారణం ఉంటుంది వాస్తులో. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా మొట్టమొదటిగా ఈ చికాకులకు కానివ్వండి వీటన్నిటికి కారణం మనం చెప్తానని మీకు. మీరు అన్నారు ఇందాక ముందు చూపించుకోవాలా, కట్టక ముందు లేదా కొనక ముందు, కొన్న తర్వాత చూపించుకోవాలంటే ఫస్ట్ ప్రియారిటీ మీరు ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వకముందే చూపించుకుంటే మంచిది. ఎలా అంటే మీరు ముందుగా చూపించుకుంటే అందులో ఏదైతే దోషం ఉందో ఆ దోషాన్ని క్లియర్ చేసుకొని ఎంటర్ అవ్వగలుగుతారు. చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ దోషాలు ఉన్న ఇంటికి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేసి చూపించుకుంటారు. అప్పుడు రెమెడీస్ చేయగలుగుతాం, కానీ అదేమవ్వదు. ఇక్కడ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి అపార్ట్మెంట్ అయితే ఆల్రెడీ నిర్మాణం ఉంటుంది. అందులో కూడా స్టార్టింగ్ స్టేజ్లో చూపించుకుంటారు కొంతమంది. అప్పుడు మనం ఏమంటే డోర్ ఇక్కడ కాకుండా కొంచెం పక్కకి జరిగితే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుకొని డోర్ పక్కకు పెట్టించుకుంటారు. ఎందుకంటే వాస్తు స్పెసిఫిక్గా మీరు ద్వారం చాలా ముఖ్యం వాస్తులో. ద్వార పదం ఎక్కడ పడింది, చాలామంది తెలియక ఏదో ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం పెట్టేస్తారు. అలా కాదు. మనకి తూర్పులో 3-4 పదాలు ఇంద్రాజయ, దక్షిణంలో 3-4 పదాలు, 5వ పదం కూడా మంచిదే, పడమరలో 3-4, 8వ పదం కూడా మంచిది. ఇట్లా కొన్ని చెప్పడం జరిగింది. ఉత్తరంలో 3-4 పదాలు ఇలా చెప్పడం జరిగింది. N8 కూడా మంచిదే ఉత్తరంలో. అంటే ఏమిటి, ఏ పదం ఎక్కడ పడింది అనే దాన్ని మీరు నీట్గా పేపర్ మీద గీసుకొని ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయిందో చూడాలి. టిల్ట్ చూడకుండా మీరు రఫ్గా వెళ్ళిపోయి ఆగ్నేయంలో వంటగది ఉంది, నైరుతిలో బెడ్రూమ్ ఉంది, ఇంకో బెడ్రూమ్ ఉంది, అక్కడ ఒక బాత్రూమ్ కట్టేశారు, ఇక్కడ ఒక బాత్రూమ్ కట్టేశారు, రైట్ ఈశాన్యంలో ద్వారం ఉంది అనుకున్నారా, మీరు ఆ వాస్తు చూడటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. వెరీ క్లియర్లీ వాస్తుని ప్లానింగ్ వేసి డిగ్రీస్ చెక్ చేసి మీరు పర్ఫెక్ట్గా చూసుకొని ఏ పదంలో ఏం పడింది, ద్వారం ఎక్కడుంది, బాత్రూమ్ ఎక్కడుంది, ఇంట్లో ఎటువంటి యాక్టివిటీస్ ఎక్కడ చేస్తున్నాము, స్టవ్ ఎక్కడ ఉంటుంది, పూజ ఎక్కడ చేసుకుంటున్నాము, ఇంట్లో ఉండే ప్రతిదాన్ని చూస్తూ అప్పుడు దాంతోపాటు అడిషనల్గా గాలి వెలుతురు. ఆ గాలి వెలుతురు కూడా దక్షిణం నుంచి పడమర నుంచి ఎక్కువ వస్తే వేస్ట్. తూర్పు నుంచి ఉత్తరం నుంచి రావాలి. మీకు లైఫ్లో అన్నీ ఉంటాయండి. గొడవలు ఉంటాయి, మనకి ప్రశంసలు ఉంటాయి, కీర్తి ఉంటుంది, అట్లాగే ధనము ఉంటుంది. ఇప్పుడు తూర్పుకి రవి అధిపతి, ప్రశంసలు కీర్తికి కారకుడు. ఉత్తరానికి బుధుడు అండ్ కుబేరుడు అధిపతి, ధనానికి మన లాజికల్ మైండ్కి కారకుడు. దక్షిణానికి కుజుడు యముడు అధిపతి, పడమరలకి శని అధిపతి. ఇప్పుడు మీకు కుజుడు
యముడు ఏమో గొడవలకు కారకుడు. యముడు అంటే యమనియమాలు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కుజుడు గొడవలకు కారకుడు. మీకు గొడవలు ఎక్కువ కావాలా, డబ్బులు ఎక్కువ కావాలా? డబ్బులే కావాలి. గొడవలు వద్దు. వద్దు. మరి కీర్తి కావాలా, లేకపోతే కీర్తి లేకుండా ఒక రకమైనటువంటి జీవితం కావాలా? లేదు, కీర్తే కావాలి. అంతే కదా ఎవరికైనా. మరి అలా అంటప్పుడు అక్కడి నుంచి వెళ్తురు తక్కువ రావాలా, ఎక్కువ రావాలా? ఎక్కువ రావాలి. కీర్తి నుంచి. కీర్తి నుంచి. పడమర నుంచి తక్కువ రావాలి, దక్షిణ నుంచి తక్కువ రావాలి. ఈ సిస్టమ్ తెలియక గాలి వెళ్తురే గొప్పదనుకుంటే మరి పడమర దక్షిణ నుంచి ఓపెన్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఫలితం. అక్కడ తక్కువ వెళ్తురు, ఇక్కడ ఎక్కువ వెళ్తురు. ఇటు అస్సలు వెళ్తురు లేకుండా ఉండకూడదు. తూర్పు ఉత్తరాలు మంచి వెళ్తురు ఉండాలి, ఇటు తక్కువ వెళ్తురు ఉండాలి. సన్లైట్ అనేది ఇటు నుంచి రాకూడదు, తక్కువగా రావాలి. అస్సలు రాకూడదు అని కాదు, తక్కువ ఉండాలి. అంటే ఇటువైపు ఒక కిటికీ పెడితే ఇక్కడ 2 పెట్టకూడదు. ఒకటి ఉండొచ్చు, ఒకటికి దాటి దక్షిణంలో పెట్టకూడదు. ఏది ఇక్కడికంటే ఎక్కువ ఉండకూడదని. ఇటువైపు మొత్తం ఉత్తరం వైపు ఒక 3-4 కిటికీలు ఉన్నాయి, ఇక్కడ ఒకటి 2-3 ఉండొచ్చు. అంతేగాని ఇక్కడ ఒక 5-6 పెట్టేసి ఇక్కడ ఒకటి 2-3 పెట్టామంటే అది దోషం. ఇది గాలి వెలుతురు విషయంలో. ఓకే. రెండవది, మనకి కట్టుకుంటారు కొంతమంది ఇల్లు. కొంతమంది ఏం చేస్తారు, ఇల్లు సొంతంగా కట్టుకునేటప్పుడు మొత్తం కట్టేస్తూ అప్పుడు చూపిస్తారు. పిల్లర్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కొంత ఏదైనా చేయగలుగుతాం. కానీ మొత్తం కట్టేసుకొని మొత్తం ఇంటీరియర్స్, కలర్స్ అన్నీ అయిపోయిన తర్వాత చూపించుకోవడం వల్ల మళ్ళీ దాన్ని ఏదైనా చేయాలంటే అది మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది మీకు. అలాంటి దానికి కూడా ఒక సిస్టమ్ ఉంది. ఎలా అంటే మనం చాలా క్లియర్గా చిన్న చిన్న రాడ్స్తోని, మెటల్స్తోని, కలర్స్తోని దాన్ని మార్చవచ్చు. కానీ కట్టక ముందే మీరు కనుక పర్ఫెక్ట్ ప్లాన్ 100కి 100% ఆయన కట్టి పదపరంగా ఎక్కడ ద్వారం పెట్టాలో పెట్టి వాళ్ళకి ఏ డైరెక్షన్ పనికి వస్తుందో చెప్పి దాని పరంగా ఇంట్లో ప్రతి నిర్మాణం, ప్రతి వస్తువు ఎక్కడ పెట్టుకోవాలో చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ప్లానింగ్ అలా తీసుకోవడం చాలా ఉత్తమం. అది డూప్లెక్సా, ట్రిప్లెక్సా, ఫ్యాక్టరీయా, ఏదైనా కానీ. ఓకే, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే వాస్తు అంటే కేవలం ఏదో 4 గోడలు, ఒక గాలి వెలుతురు, ఓ ద్వారం పెట్టేసుకున్నాం అనుకుంటాం. అలా అని చెప్పలేదు అక్కడ వాస్తులో. వాస్తు పురుషుడు ఒక్కొక్క దగ్గర ఎవరున్నారు, దేవతలు, అసురులు ఎవరెవరున్నారు చెప్పడం జరిగింది. వాళ్ళకంటూ ఒక పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. అది భూమిలోనే ఉంటారు, మన బాడీలో కూడా ఉంటారు దేవతలు. ఒక్కొక్క షట్చక్రాల్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దేవత ఉంటుంది. ఏమంది కట్ చేసి చూస్తాం దేవతలు లేరు, భూమి మొత్తంతో చూసిన దేవతలు లేరంటే అజ్ఞానం. అది ఇప్పుడు మెమరీ ఉంటుందండి. మీ మెమరీ ఎక్కడ ఉందంటే బ్రెయిన్లో ఉంటుంది అంటాం. ఏమంటే కట్ చేసి చూస్తామంటే మెమరీ అనేది కనిపించట్లేదంటే మెమరీ కనిపిస్తుందా? కనబడదు. అలాగే భూమి లోపల ఉండే దేవతలు కూడా మన కంటికి కనబడరు. మన శరీరంలో దేవతలు ఉంటారు, కంటికి కనబడదు. అట్లాగే మెమరీ కనబడనట్టే మెమరీ మనకు తెలుస్తుంది, నేను ఇది ఉంది. అలాగే దేవతా శక్తి కూడా మనకు అనుభవంలోకి వస్తుంది. పూజ చేసేటప్పుడు, నిత్యం పూజ చేసేవాడికి ఒక అనుభవం జరుగుతుంది, జపం చేసేవాడికి ఒక అనుభవం జరుగుతుంది. అలాగా మనము ఒక వస్తువు ఒక దగ్గర పెట్టేటప్పుడు కూడా వాస్తు ఉంటుంది, ఒక రంగు ఒక దగ్గర వేసే దగ్గర కూడా వాస్తు ఉంటుంది. ఎందుకంటే పంచభూతాలతో సంబంధంగా ఉంటుంది వాస్తు. తూర్పు వైపు నుంచి, తూర్పు ఆగ్నేయం నుంచి ఆగ్నేయం వరకు వాయుతత్వము, ఆగ్నేయం నుంచి దక్షిణం వరకు అగ్నితత్వము, దక్షిణ నైరుతి దక్షిణం భూతత్వము, పడమర నైరుతి నుంచి వాయువ్యం వరకు ఆకాశతత్వం. మరలా వాయువ్యంలో 4 తత్వాలు ఉంటాయి. జలము ఉంటుంది, ఆకాశం ఉంటుంది, భూమి ఉంటుంది, వాయువు ఉంటుంది. ఈ తత్వాలన్నీ ఉంటాయి. అలాగే అగ్నితత్వం కూడా ఉంటుంది, అక్కడ 5 తత్వాలు ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఉత్తరం అనేటువంటి జలతత్వం. సో దీనికి సపోర్టింగ్ కలర్స్ ఏం వేస్తున్నాం, అక్కడే యాక్టివిటీస్ చేస్తున్నాం. ఉత్తరంలో ఉదాహరణకి మనం తీసుకెళ్ళి ఐరన్ బాక్స్ అక్కడే స్టవ్ పెట్టామనుకోండి, ఏమవుతుంది అంటే జలతత్వం దగ్గర అగ్నితత్వం వెళ్ళి చేరింది. జలం అగ్ని దగ్గర ఉండొచ్చా? పనికిరాదు. అప్పుడు ఏమవుతుంది, ఆ జలతత్వం స్పాయిల్ అవుతుంది. స్పాయిల్ అయ్యేసరికి ఇప్పుడు గొంతు ఎండిపోయింది. ఎలా ఉంటుందండి మనకి? అంటే అగ్ని వచ్చేసింది ఇక్కడ, గొంతు ఎండిపోయి అమ్మా దాహం వేసేస్తుంది అంటున్నాం. ఈ అగ్ని సంబంధించింది ఎప్పుడైతే ఉత్తరంలో పెట్టామో అక్కడ ఆపర్చునిటీస్, మనీ, కుబేర స్థానం పాడైంది. సో రావాల్సిన ఆపర్చునిటీ వీడికి మనీ రూపంలో రాదు. అలాగే ఒక్కొక్కటి ఇప్పుడు తూర్పులో పెట్టాం స్టవ్ తీసుకెళ్ళి, రిలేషన్స్లో గొడవలు అవుతూ ఉంటాయి. దక్షిణంలో బాత్రూమ్ పెట్టాం, కెరియర్ పరంగా ఎదగలేకపోతుంటాడు. ఇట్లా ఒక్కొక్కటి చెప్పారు శాస్త్రంలో. చాలామంది తెలియక అజ్ఞానంలో 4 పాయింట్లు వాస్తు అంటారు. ఏమిటండి అంటే ఈశాన్యంలో ద్వారము, ఈశాన్యంలో పూజ, ఆగ్నేయంలో కిచెన్, వంట,
వంట పెంట మంట అంటాడు. వంట వండేస్తాడు, పెంటను వాయువులను చూపిస్తారు, పంట అంటే పడుకుంటారు, నైరుతులు అనుకుంటారు. కానీ శాస్త్రంలో ఎక్కడ విశ్వకర్మ ప్రకాశిక గ్రంథాన్ని తిరిగేస్తే ఈ వంట పెంట మంట తింట ప్రోగ్రాం లేదు అక్కడ. వాడు చెప్పింది చాలా స్పష్టంగా, ఈశాన్యే దేవతాగృహ ఆగ్నేయ పాకముచ్యతే నైరుత్యతే శస్త్రగార్ వాయువ్యే భాండార సంస్థితం అని ఇలా చెప్పారు. ఉత్తరే నిధి సంస్థితం, ఈ పూర్వశతు సభాగర్, దక్షిణే సయంతత, పశ్చిమే భోజంచేవా అని ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిస్టమ్ చెప్పారు. వాయువ్యంలో పెంట అంటే వీళ్ళని పోయి లెటిన్ బొమ్మను కూర్చోమని చెప్పలే. వాయువ్యంలో గోశాల కానీ ఇవి ఉన్నప్పుడు వాటికి వస్తుంది, పేడ వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేసేవారు, వాయువుల్లో పిడకలు కొట్టేవారు, దాన్ని తీసుకొచ్చి ఆగ్నేయంలో వండుకునేవారు. కరెక్ట్ అండి. ఎంత ఎంత అర్థమయ్యేటట్టుగా ఉందో చూడండి. వాయువ్య భాండార సంస్థ అన్నారు, అంటే ధాన్యపు గదులు కట్టుకునేవారు వాయువ్యంలో. మెంటల్లీ వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. ఎందుకు ధాన్యం అక్కడ పెట్టాలంటే వాయువ్యానికి అధిదేవత అధిష్టాన దేవతలు ఉంటారు. ఇప్పుడు వాయువ్యానికి వాయువు అధిదేవత అయితే గ్రహదేవత చంద్రుడు. చంద్రుడు ఫుడ్కి కారకుడు కాబట్టి ఫుడ్ గ్రెయిన్స్ అక్కడ ఉంటే మంచిది వాయువ్యంలో. దట్ ఈస్ ద సిస్టమ్. కానీ అప్పట్లో ఇలాగా అంత చక్కగా కట్టేవి, ఆర్గనైజ్డ్ గా ఉండేవి, దేనికి దానికి గదులు అన్నట్టుగా. ఇదేంటి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ తినాలి, నువ్వు ఎక్కడ మలమూత్ర విసర్జనలు చేయాలి. పడమర నైరుత్యో మృదయే పురుష త్యాగ మందిరం అని చెప్పాడు. అంటే మలమూత్ర విసర్జనలు చేసేది పడమర నైరుతిలో కట్టుకోవాలన్నాడు. తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ కడితే కాదు, తీసుకెళ్ళి పడమరలో కట్టేసావు, అప్పుడేమవుతుంది, దక్షిణ నైరుత్యో మృదయే, పడమర నైరుతి కాదు, దక్షిణ నైరుత్యో మృదయే పురుష త్యాగ మందిరం, పడమర నైరుత్యో మృదయ విద్యాభ్యాస మందిరం అని చెప్పారు. అంటే విద్యాభ్యాసం పడమర నైరుతి, దక్షిణ నైరుతిలోనేమో లాట్రిన్ బాత్రూమ్ వెళ్ళడం, ఇవి చేయాలి. అలాగే తీసుకెళ్ళి మనం పడమరలో కట్టామనుకోండి, గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ కోల్పోతాడు. ఇట్లా రకరకాల విషయాలు విశ్వకర్మ ప్రకాశిక అనే సాంస్క్రిట్ గ్రంథంలో అథెంటిక్గా ఉన్నాయి. దీన్ని వదిలేసి ఊరికి ఇలా చూసేసి ఇటు ఉందిగా పూజ గది, ఇక్కడ ఒక అడుగు కట్టేయండి, ఇక్కడ ఒక అడుగులు చేయండి, ఇది ఎత్తి పెంచండి, అది డౌన్ పెంచండి అంటే అది జనరల్ విషయాలు మాత్రమే. పైన చిన్న చిన్న విషయాలను పట్టుకొని అదే వాస్తు అనుకోవద్దు. వాస్తు చూపించుకోవడం అంటే కూలగొట్టడం అని అనుకోకండి. కలర్స్తోని, మిర్రర్స్తోని, మెటల్స్తోని టెక్నిక్గా దేన్ని కూల్చకుండా హ్యాపీగా చేయొచ్చు, మనం చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే గురువుగారు, ఇప్పుడు రెంట్కి వెళ్తూ ఉంటారు కదండి, అవును, సో వాళ్ళు కూడా ఈ వాస్తు చూసుకుని వెళ్ళాల్సిందే అంటారా? వెళ్ళాలి. ఎందుకంటే చెప్తా వినండి, ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఒక 2 వీలర్ ఉందనుకుందాం, మీ ఫ్రెండ్ ఎవరో మాధురి గారు మీ 2 వీలర్ నాకు ఒకసారి ఇస్తారా, బయటికి వెళ్ళేసి వస్తానంటారు. ఎక్కడో చూసుకోకుండా కింద పడ్డారు. వెహికల్ ఆవిడది కాదు, వెహికల్ మీది. పడ్డందుకు ఆవిడకి దెబ్బ తగులుతుందా, తగలదా? తగులుతుంది. ఎందుకు తగలాలి, వెహికల్ ఆవిడది కాదుగా. అట్లా ఏంటంటే మనం రెంటింటికి వెళ్ళినా, అందుకే మీకు ఎందుకు చాలామంది వాళ్ళ అనుభవాలు చెప్తారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు బాగా కలిసి వచ్చిందండి మాకంటారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పటి నుంచి ఇబ్బంది పడ్డామండి, మారిపోయాక కానీ మాకు బాగా బాగుపడలేదండి అంటుంటారు. అంటే ఏమిటి, ఆ ఇల్లు వాళ్ళకి సెట్ కాదు. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఆ ఇల్లు మంచిదే, వీళ్ళకి సెట్ అవ్వదు. దాన్ని వర్గు అంటారు వాస్తులో. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఉన్నాను, నా షూ సైజు చెప్పుల సైజు 9 సమ్టైమ్స్ 10 కూడా వస్తూ ఉంటుంది. నేను వెళ్ళి 8 నెంబర్ చెప్పులు వేసుకున్నాను, పరిస్థితి ఏమిటి, కరుస్తుంటుంది షూ. లేదా నా షర్ట్ నెంబర్ ఒక 42 అనుకుందాం, నేను వెళ్ళి 38, 37, 36 ట్రై చేస్తున్నా, ఏమైపు టైట్ అయిపోతుంది, చిరిగిపోతుంది. షర్టు మంచిదే, నాకు పట్టట్లేదు. బ్లడ్ అన్నీ రెడ్ కలర్లోనే ఉంటాయి. ఒక బ్లడ్ గ్రూప్ వాడికి ఇంకో బ్లడ్ ఎక్కిస్తే ఆ బ్లడ్ మంచిదే, నీ గ్రూప్కి సెట్ అవ్వట్లే. అట్లాగే వర్గు అనేటువంటిది వాళ్ళ పేరుని బట్టి డైరెక్షన్స్. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఏమండి వాళ్ళు అస్సలు బాగాలేదని వెళ్ళిపోయారు కానీ వీళ్ళకి మరి ఎలా బాగుంది. ఇలాంటి కేసెస్ వర్గు శాస్త్రంలో వర్గు వల్ల జరుగుతాయి. కొంతమంది ఇలాగే, నేను ఒకసారి ఇట్లాగే ఒక సందర్భంలో ఒక అతను ఒక ఇంట్లోకి వెళ్ళడానికి అడ్వాన్స్ కట్టేశాడు. నేను వాస్తుకు వెళ్ళాను, బాగుందా తీసుకొని నీకు బాగా సెట్ అవుద్దన్న. అంతట్లో అప్పుడే వాళ్ళ మామయ్య ఎవరో పైకి వచ్చాడు. వచ్చి, సార్ మీరు ఇట్లా అంటున్నారు కానీ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరు సెట్ అవ్వలేదంట, ముగ్గురు ఇబ్బంది పడ్డారంట. అంటే నేను ఏం అడిగానంటే, ఒక పని చేయండి, నేను మీకు కొన్ని పేర్లు రాసిస్తా, ఈ అక్షరాలతో వాళ్ళ పేర్లు ఉన్నాయేమో కనుక్కోండి. ఓకే, అది ఈస్ట్ ఫేసింగ్. అందులో ఒక అతని పేరు, ఫస్ట్ ఇంతకుముందు బాధపడ్డ అతని పేరు నాగరాజు, నరసింహ, ధనుష్ అనుకుంటా, ముగ్గు అంటే తాత దాదాన అక్షరాల వాళ్ళకి ఈస్ట్ పనికిరాదు.
ఈయన జాయిన్ అయ్యే అతని పేరు ఆంజనేయులు, అకార వరకు పనికి వస్తుంది ఈస్ట్. నేనేమన్నా ఈ పేరులో ఏమైనా ఉందేమో, ఈ అక్షరాల్లో ఉందేమో కనుక్కోండి అంటే యాజ్ ఇట్ ఈజ్ అదే అక్షరాల పేర్లు వాళ్ళు. వా వాళ్ళకి ఎందుకు కలిసి రాలేదంటే వాళ్ళకి ఆ డైరెక్షన్ కలిసి రాలే. ఇల్లు మంచిదే. తర్వాత ఈయన నాకు ఒక 2 years తర్వాత చెప్పిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలా బాగుంది సార్ నాకు ఆ ఇల్లు ఓనర్ అమ్మేస్తే కొనుక్కుందామని చూస్తున్నా. ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు ఉంటాయి. ఒకటి మీకు పనికిరాంది అయి ఉంటుంది కానీ ఆ ఇల్లు మంచిదే. అవును. రెండవది ఆ ఇంట్లోనే ఏదైనా దోషం ఉంటుంది, దాన్ని సెట్ చేసుకోగలగాలి. రెంట్ ఇల్లు అయినా ఓన్ హౌస్ అయినా వాస్తు పక్కాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా దాని సపోర్ట్ మీకు లభిస్తుంది బాగుంటే కనుక. అదేం లేదు, అదే మీ మీద పగబట్టడం కాదు, సపోర్ట్ చేయలేకపోతుంది మీకు ఇల్లు, అంతే. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు వాస్తుకు సంబంధించి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.